పార్టీ ఎందుకోసం పెట్టిండ్రు, వాళ్ళు చేసిన ధర్నాలు, దీక్షలు, సభలు, పోరాటాలు, అలాగే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన గొప్ప పనులు, ఇవన్నీ కూడా గ్రామం క్షేత్రస్థాయిలో సంబరాలు జరుపుకునే ఒక పెద్ద ఉత్సవం. మరి అట్లా సంబరాలు జరుపుకోవాల్సిన తరుణంలో కేవలం పార్టీ ఆఫీసులో ముఖ్యమైన నాయకులను పిలుచుకొని తూతూ మంత్రంగా జరుపుకుంటున్నారంటేనే తెలంగాణ ప్రజలకు, రాజకీయ విశ్లేషకులకు, పండితులకు అర్థమైపోతుంది బీఆర్ఎస్ పార్టీ ఎంత ఆత్మరక్షణలో పడిందో, ఉనికికే ప్రమాదం ఉంది అన్న సంగతి గుర్తించారు. కాబట్టే కేసీఆర్ గారు తెలంగాణ భవన్కు వచ్చి ప్రజలను దారి మళ్లించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కనీసం ఉత్సవాలు జరుపుకునే పరిస్థితిలో కూడా కార్యకర్తలు లేరన్న విషయం ఆయనకు గుర్తొచ్చింది. కుటుంబంలో కలహాలు, కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం, ఎక్కడ కూడా ప్రజలకు సంబంధించిన అంశాన్ని తీసుకోకపోవడం, ఎమ్మెల్యేలు పార్టీ పట్ల పట్టనట్టుండడం, నియోజకవర్గాలకు పోకపోవడం, వాళ్ళ వ్యాపారాల్లో మునిగి తేలుతుండడం, వర్కింగ్ ప్రెసిడెంట్ కేవలం ట్విట్టర్ల మీద రాజకీయ మనుగడ సాగిస్తుండడం, మిగతా ముఖ్య నాయకులు ఎవ్వరు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్ ముందుకు రాకపోవడం, ఇవన్నీ దేనికి సంకేతాలంటే బీఆర్ఎస్ పార్టీ నిర్వీర్యమైపోయింది. ఒక పొలిటికల్ పార్టీగా దానికి ఇంకా చేయడానికి తెలంగాణ ప్రజాక్షేత్రంలో ఏమీ లేదు అని చెప్పి వాళ్ళ కార్యకర్తలు, నాయకులు అనుకుంటున్నారు. అనడానికి 25 సంవత్సరాల రజతోత్సవ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ దాన్ని జరుపుకుంటున్న తీరు మనకు అర్థమైపోయింది. కవిత గారు పార్టీ పెట్టి ఎన్నో ప్రశ్నలు కేసీఆర్కు, కేసీఆర్ కుటుంబానికి, వారి పరిపాలన మీద సంధించారు. దానికి ఒక్కరు కూడా జవాబు చెప్పలే. కనీసం కేసీఆర్ అన్న వచ్చి జవాబులు చెప్తాడేమో అని అనుకుంటే దాని మీద ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే ఎంత భయాందోళనలో వాళ్ళు ఉన్నారు, నిర్లిప్తత ఎంతగా ఆవరించిందనే దానికి ఇదే తార్కాణం. వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడిండ్రు. 2.5 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, ప్రజాపాలన ప్రభుత్వం వచ్చి. 2.5 సంవత్సరాలనే వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. ఇక ప్రజలు ఎదురు చూస్తున్నారు కేసీఆర్ను మళ్ళీ సీఎం చేయనీకి అని చెప్పి సొంత డబ్బా కొట్టుకోవడానికి వాళ్ళ మీటింగ్ ఉపయోగపడ్డది. అంతేగాని ఆత్మవిమర్శ చేసుకోవడం, కార్యకర్తలో నైతిక స్థైర్యాన్ని నింపుకోవడం, ప్రజాక్షేత్రంలో ఏం కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పి ఒక కార్యాచరణను పెట్టడం, ఇవేవి కూడా ఆయన చేయలేకపోయినారు. వ్యవస్థల నిర్వీర్యం గురించి కేసీఆర్ మాట్లాడడం అనేది దయ్యాలు వేదాలు వదిలించినట్టు. 9.5 ఏళ్ల పాలనలో మొత్తం వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత కేసీఆర్. రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేసిండు. ధరణి ఒక పోర్టల్ను తీసుకొచ్చి దాని ద్వారా లక్షల మంది రైతుల ఉసురు పోసుకున్నాడు. 1000 ఎకరాల భూములను తమ వాళ్ళకు అప్పచెప్పుకున్నారు. ఎన్నో ప్రభుత్వ భూములు మాయమైపోయినాయి. బెదిరించి లిటిగేషన్లో ఉన్న భూములను వాళ్ళ మీద చేసుకొని 1000 కోట్ల రూపాయలు ఆర్జించుకోవడానికి ఉపయోగపడ్డది. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసిండు. అలాగే విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లను వాళ్ళను కూడా, ఆ వ్యవస్థను కూడా తీసేసి వాళ్ళను వేరే డిపార్ట్మెంట్లోకి పంపించిండు. ఇట్లా రెవెన్యూ వ్యవస్థ మొత్తాన్ని నిర్వీర్యం చేసిండు. అలాగే పోలీసు వ్యవస్థ, పోలీసులు ఉన్నది కేవలం పార్టీ కార్యకర్తలుగా మిగతా పార్టీల నాయకులను బెదిరించి పార్టీల్లోకి చేర్పించుకోవడం, గ్రామాల్లో పోలీస్ స్టేషన్లను పార్టీ ఆఫీసులుగా మార్చి
పోలీసులందరినీ కూడా ఇబ్బంది పెట్టి ప్రజలను ఒక భయాందోళనకు గురి చేసి మొత్తం 9.5 సంవత్సరాల్లో నిఘా నీడలో మొత్తం తెలంగాణను పెట్టి ప్రజలకు ఒక రాక్షస పాలన అందించి వ్యవస్థను నిర్వీర్యం చేసిన సంగతి ఒకసారి కేసీఆర్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఉద్యోగస్తులందరికీ కూడా ఏ రోజు కూడా 1వ తారీఖు జీతాలు ఇవ్వలే. 10వ తారీఖు, 20వ తారీఖు, 25వ తారీఖు కూడా జీతాలు వచ్చిన సందర్భం ఉద్యోగస్తులు ఇంకా గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఆర్థిక వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేసినావు. నీకు కలలోకి వచ్చిన ప్రాజెక్టులను కంప్లీట్ చేసి ఆర్థర్ కాటన్ లాగా తెలంగాణలో మిగిలిపోవాలన్న నీ ఆలోచనకు కాళేశ్వరం అనే ప్రాజెక్టును తీసుకొచ్చి 1,00,000 కోట్లు దాంట్లో గోదావరి నీళ్ళల్లో వేసినాం. పాలమూరు రంగారెడ్డిని సాఫీగా సాగిపోయే ప్రాజెక్టును తీసుకొచ్చి శ్రీశైలం బ్యాక్ వాటర్లో పెట్టి ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్ పెట్టి దాన్ని ఒక తాగునీటి ప్రాజెక్టుగా కేంద్రానికి చూపించి మొత్తం ఇరిగేషన్ వ్యవస్థను నిర్వీర్యం చేసినాం. ఉద్యోగాల విషయంలోకి వస్తే 9.5 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన ఉద్యోగాలు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఎంప్లాయ్మెంట్ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసి పేపర్ లీకులు, ఆత్మహత్యలు, కాన్ఫిడెన్సే ప్రభుత్వం మీద లేకుండా చేసినాం. అలాగే పెన్షన్స్, ఉద్యోగస్తుల రిటైర్మెంట్ పద్ధతి ప్రకారం జరిగేది. రిటైర్ అయిన ఉద్యోగులకు రిటైర్ అయిన వెంబడే వాళ్ళకు వచ్చే అరియర్స్ కావచ్చు, వాళ్ళు దాచుకున్న డబ్బులు కావచ్చు, అవన్నీ కూడా ఇమ్మీడియట్గా వచ్చే సదుపాయం 2014 దాకా ఉండే. నీ పాలనలో మొత్తం నిర్వీర్యం అయిపోయి వాళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని తెలుసుకొని రిటైర్మెంట్ ఏజ్ను కూడా పెంచి 17,000 మంది ఉద్యోగస్తులు రిటైర్ కాకుండా ఆపి వాళ్ళకు బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఖజానా ఖాళీ చేసినా కాబట్టి వాళ్ళకు ఎక్స్టెండ్ చేసి టైంపాస్ చేసుకుందామని చెప్పి ఆ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తే 8,000 కోట్ల రూపాయల బకాయిలు ఈ ప్రభుత్వం మీద పడ్డాయి. విచ్చలవిడిగా అప్పులు తెచ్చినాం. 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టే స్థాయి నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని 66,500 రూపాయల దాకా ప్రతి సంవత్సరం చెల్లించే విధంగా కేసీఆర్ పాలన తీసుకొచ్చింది. ఆ వ్యవస్థను కూడా రీపేమెంట్ వ్యవస్థ అంటే లోన్స్ తీసుకోవడము మళ్ళీ రీపే చేయడం, ఆ వ్యవస్థను మొత్తం కూడా నిర్వీర్యం చేసి పడేసినాం. ముఖ్యంగా నిన్న ఆర్టీసీ సమ్మె జరిగితే మొత్తం ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఉప ముఖ్యమంత్రి అందరూ కూర్చొని వాళ్ళతో పిలిచి మాట్లాడి సామరస్య ధోరణిలో ఆ సమస్యను అతి తొందరలో పరిష్కారం చేసి ప్రజలకు ఊరట కల్పించింది మా ప్రభుత్వం. కానీ నీ అప్పుడు ఆర్టీసీ సమ్మె జరిగితే నువ్వు బెదిరించినావు, కేసులు పెట్టించినావు. 52 రోజుల దాకా ఆ సమ్మె జరిగింది. 30 మంది ఆర్టీసీ కార్మికులు చనిపోయినరు. వాళ్ళకు తీరని నష్టం జరిగింది. బెదిరించి దారిలోకి తెచ్చుకోవాలనుకున్నావు తప్ప వాళ్ళతో మాట్లాడి సమస్యలను పరిష్కారం చేయాలని అనుకోలే. కానీ మా ప్రభుత్వం ఇమ్మీడియట్గా అందరితో మాట్లాడింది. వాళ్ళకు కావాల్సిన డిమాండ్లు అంటే గత బీఆర్ఎస్ పాలనలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న డిమాండ్లను కూడా పరిష్కారం చేస్తామని చెప్పి వాళ్ళని ఒప్పించి కోట్ల మంది ప్రయాణికులకు ఊరట కల్పించింది ప్రభుత్వం. ఆర్టీసీ మొత్తం నష్టాల్లో ఉండింది మీ హయాంలో. కానీ ఈరోజు ఆర్టీసీకి మళ్ళీ జవసత్వాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. సో చిన్న ఉదాహరణ మీ వ్యవస్థ, మీ పరిపాలన ఎట్లుందో చెప్పడానికి, మొత్తం మీ 9.5 సంవత్సరాల పాలనలో మీరు కొత్త బస్సులు కొన్నది 2,556. కానీ మా 2.5 సంవత్సరాల పాలనలో 2,815 బస్సులను మేము కొన్నాం. 9.5 సంవత్సరాల పాలనలో మీరు చేయలేని పనిని మేము 2.5 సంవత్సరాలు చేసి దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి మహాలక్ష్మి పథకం కింద వాళ్ళకి ఇస్తూ ఉన్నాం.
ఆర్టీసీ ఎప్పుడు కూడా డబ్బులు వచ్చేటట్టుగా బకాయిలు లేకుండా ఎప్పటికప్పుడు ఇస్తూ ఉన్నాం. వీలైనంత తొందరగా వాళ్ళ బకాయిల నుంచి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మీరు డిపోలు మూసేసిండ్రు, మేము కొత్త డిపోలను నిర్మాణం చేస్తూ ఉన్నాం. విద్య విషయానికి వస్తే 9.5 సంవత్సరాలు విద్యను నిర్వీర్యం చేసిండ్రు. మొత్తం విద్యా వ్యవస్థను నాశనం చేసిండ్రు. మొత్తం అగమ్య గోచరంగా తయారైంది విద్యా వ్యవస్థ. మీరున్న 9.5 కాలంలో ఎన్ని హాస్టల్స్ మీరు కట్టించిండ్రు, సొంత భవనాలు కట్టించిండ్రు. మైనార్టీ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ పెడితే మెజారిటీ వాటి కిరాయి ఇళ్లలో ఉన్నాయి. బీసీ హాస్టల్స్ రెంటెడ్ అకామిడేషన్లో ఉన్నాయి. కేవలం ఆఖరి సంవత్సరంలో మీరు మన ఊరు మనబడి అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చిండ్రు తప్ప విద్యా వ్యవస్థను బాగు చేయాలి, మన పిల్లలకు మంచి విద్యను అందియాలి అని చెప్పి ఈ రోజు కూడా కూర్చొని ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయలే. కానీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు విద్యామంత్రిగా ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఒక విప్లవాత్మకమైన మార్పులను మన విద్యా వ్యవస్థలో ప్రవేశపెడతా ఉన్నారు. మొన్న ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు వస్తే దాంట్లో టాపర్గా నిలిచిన అమ్మాయి చెప్పింది, మాకు రవాణా భారం ఉండింది, ఆ ప్రయాణ ఛార్జీలు లేకుండా ఉన్నందుకు నేను మా ఊరు నుంచి పోయి కాలేజీకి పోయి చదువుకున్నా, ఎటువంటి భారం నాకు లేదు కాబట్టి మేము కష్టపడి చదువుకున్నాము, మాకు స్టేట్ ర్యాంక్ వచ్చింది అని చెప్పింది. అన్వేష ఆమె పేరు నాకు గుర్తున్నంత వరకు. ఇటువంటి అన్వేషలు లక్షల మంది ఈరోజు వాళ్ళ ఇళ్లలో వండుకుంటూ కాలేజీలకు పోయి స్కూళ్ళకు పోయి చదువుకుంటూ ఉన్నారు. కొన్ని లక్షల కుటుంబాల ఆశీస్సులు ఇప్పుడు ఈరోజు మా ప్రభుత్వం మీద ఉన్నాయి. కానీ మీరు మాత్రం ఈ 9.5 సంవత్సరాలలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిండ్రు. సెట్విన్ సంస్థను నిర్వీర్యం చేసిండ్రు. ఈరోజు దాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఐటీఐల ఊసే లేదు మీ 9.5 ఏళ్ల పాలనలో. కానీ ఈరోజు ఆ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్గా మార్చి టాటా ప్రాజెక్ట్స్ తోటి టైఅప్ చేసుకొని ఒక్కొక్క దానికి 64 కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు వేల మంది పిల్లలకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. కొత్త కొత్త కోర్సులల్లో ఇమ్మీడియట్గా కోర్సు కాగానే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేటట్టుగా అవే మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. కొన్ని వేల మందికి టామ్కామ్లో శిక్షణ ఇచ్చి జపనీస్, కొరియన్ భాష, జర్మన్ భాష నేర్పించి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తూ ఉన్నాం. మొత్తం విద్యా వ్యవస్థను మళ్ళీ పట్టాలెక్కించే ప్రయత్నం మేము చేస్తే 9.5 సంవత్సరాల్లో దాన్ని పండబెట్టి నిర్వీర్యం చేసే పనిని మీరు చేసిండ్రు. అలాగే రైతుల గురించి మాట్లాడితే అసలు ఏ ముఖం పెట్టుకొని రైతుల గురించి కేసీఆర్ మాట్లాడిండో అర్థం కావట్లేదు. రుణమాఫీ 4 విడతలుగా మీరు ఇచ్చిండ్రు, 4 సంవత్సరాలు. అది కూడా ₹1,00,000 రుణమాఫీయే. చేసిన రుణమాఫీ వడ్డీలకు సరిపోలేదని చెప్పి రైతులు రోడ్లెక్కి నిరసన చేసిన విషయం మీకు తెలుసు. కానీ మేము రాగానే మొదటి సంవత్సరంలోనే 25 లక్షల కుటుంబాలకు రుణమాఫీ చేసినాం. 20,000 కోట్ల రూపాయలు ఏకబిగిన రుణమాఫీకి రైతుల కోసం ఇచ్చినాం. రైతు భరోసాను కూడా మీరు ఇచ్చిన దానికంటే మేము పెంచి ఇస్తూ ఉన్నాం. వడ్లకు బోనస్ ఇస్తూ ఉన్నాం. దాదాపుగా 3,300 కోట్ల రూపాయలు బోనస్కి ఇచ్చినాం. వరి వేస్తే ఉరి అని మీరన్నారు. మీ ఇష్టం ఉన్న పంట మీరు వేసుకోండి, మీకు కావాల్సిన అన్ని వసతులు మేము ఇస్తాము, సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి మీరు అంటున్నాం. అలాగే స్వేచ్ఛ, మీ 9.5 సంవత్సరాల్లో ఎంతమంది మీద అక్రమ కేసులు పెట్టిండ్రు. ప్రజాస్వామ్య వ్యవస్థని ఉక్కు పాదాల కింద నలిపే ప్రయత్నం చేసిండ్రు. ప్రగతి భవన్ గడిలకు ఇనుప కంచెలు వేసిండ్రు ఎవరు లోపలికి రాకుండా. ముఖ్యమంత్రిగా మీరు ఎవరికి అందుబాటులో లేకుండే మంత్రులు కూడా బయటికి పర్మిషన్ లేకుంటే గేటు బయట నుంచే బయటికి పంపించిన ఘనమైన చరిత్ర మీది. కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఉన్నారు. క్యాంప్ ఆఫీస్లో కావచ్చు, రెసిడెన్స్లో కావచ్చు, సెక్రటేరియట్లో కావచ్చు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు అందరికీ అందుబాటులో ఉంటూ ప్రతిరోజు ఏదో ఒక సమీక్ష, ఏదో ఒక రివ్యూ, ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఒక ఆదర్శవంతమైన పాలనను అందిస్తూ ఉంటే
కొంపలు మునిగిపోయినట్టు 2.5 సంవత్సరాల్లోనే మీ కుటుంబం కకావికలమైపోయింది, విచ్ఛిన్నమైపోతుంది. ప్రజల్లో పరపతి తగ్గుతుంది కాబట్టి బయటికి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మీద అబండాలు వేయాలని చెప్పి మీరు చేసిన వెకిలి ప్రయత్నం ఈరోజు హాస్యాస్పదంగా మారింది. మీ పరిణితిని ప్రశ్నిస్తూ ఉంది. తెలంగాణ ప్రజలే కాదు, సొంత కూతురే కేసీఆర్కు రాజకీయ పరిణితి లేదు అని చెప్పి అనిపించుకునే స్థాయిలో మీ ప్రవర్తన ఉన్నది. అధికారంలో మీరు చేసిన తప్పులను ఎత్తి చూపుతూ ప్రతిపక్ష పాత్ర కూడా మీరు సరిగ్గా చేయలేదు అని చెప్పి మీ సొంత కూతురే అన్న తర్వాత ఎందుకు తెలంగాణ ప్రజలు మళ్ళా మీకు ఓటేస్తారు? 2.5 సంవత్సరాల్లో మీరు చేసిన అఘాయిత్యాలు, ఆర్థిక విధ్వంసాన్ని, మీరు ఏ వ్యవస్థలను నిర్వీర్యం చేసినరో, కుప్ప కూల్చినరో వాటిని ఒక్కొక్కటిగా పట్టాల మీదకి ఎక్కిస్తూ ఉన్నాం. అందుకు మళ్ళా తెలంగాణ ప్రజల చీకటి రాజ్యం రావాలని చెప్పి మీకు ఓటేస్తారా? ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ పార్టీకి ఓటేసే అవకాశమే లేదు. అది కేసీఆర్కు తెలుసు కాబట్టే ఇంట్లో ఉన్నాడు. కేసీఆర్కు మళ్ళా దిగిపోయిన తర్వాత ఎక్కే అవకాశం తెలంగాణ ప్రజలు ఇయ్యరని చెప్పి సంపూర్ణంగా నమ్ముతున్నాడు కాబట్టి ఫామ్ హౌస్లో పడుకున్నాడు. నిజంగా మళ్ళీ వస్తాన్న ఆశ కేసీఆర్కు ఉంటే అసెంబ్లీకి వచ్చేవాడు, ప్రభుత్వం మీద పోరాటం చేసేవాడు, ప్రజల్లోకి వెళ్ళేవాడు, క్యాడర్ను సమాయత్తం చేసేవాడు. కానీ అవేమీ చేయలేదు అంటే ఆయన చాలా స్పష్టంగా అర్థమైపోయింది, మళ్ళా ప్రజలు నా వైపు రారు, అవకాశం కోసం చూసి అప్పుడు మనం బయటికి వెళ్దామన్న ఆలోచన తప్ప ప్రజల కోసం ప్రతిపక్ష నాయకుని పాత్రను నేను పోషించాలన్న ఆలోచన ఆయనకు ఏ రోజు లేదు, రాదు. అధికారం కోసం బయటికి రావాలనుకుంటాడు తప్ప ప్రజల కోసం బయటికి వద్దాం, ప్రజల పక్షాన్ని నిలబడదామన్న ఆలోచన ఆయనకు ఉన్నట్టుగా ఈ 2.5 సంవత్సరాల ఆయన ప్రవర్తన మాకు అనిపించట్లే. కుటుంబ కలహాలు రోడ్డు మీద పడ్డాయి, కుటుంబం విచ్ఛిన్నమైంది, పదవుల పంపకాలు, ఆస్తుల పంపకాల్లో గొడవలు మొదలై అది పార్టీ విచ్ఛిన్నానికి దారితీస్తూ ఉంది. అందుకే ముసుగు తీసి గేట్లు తెరిచి కేసీఆర్ బయటికి వచ్చిండు. తెలంగాణ ప్రజలు అన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒక కూటమిగా మారబోతున్నదన్న విషయం ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతూ ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లయితే ఓటు ట్రాన్స్ఫర్ చేసుకున్నారో రేపు అసెంబ్లీలో కూడా అదే పరిస్థితి కలిసి ఎన్నికల్లో పోవాలన్న నిర్ణయం జరిగింది. కాబట్టే సిబిఐకి అన్ని ఆధారాలతోటి మేము రిపోర్ట్లు పంపించినా ఒక్క అంగుళం కూడా సిబిఐ అధికారులు ముందుకు కదలలేదంటే ఖచ్చితంగా క్విడ్ ప్రోకోనే ఇది, దీంట్లో అనుమానమే లేదు. వామపక్ష భావాలు, ప్రగతిశీల శక్తులు, రాజ్యాంగాన్ని కాపాడాలనుకునే శక్తులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన వ్యక్తులతోటి కాంగ్రెస్ పార్టీ కలిసి పోరాటం చేయాలని చెప్పి, కలిసి నడవాలని చెప్పి అనుకుంటే మతతత్వవాదులు, దేశాన్ని విచ్ఛిన్నం చేసే వాళ్ళు, కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే వాళ్ళతోటి కలిసి నడవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అనుకుంటుంది. కాబట్టే గీత చాలా క్లియర్గా గీయబడ్డది. తెలంగాణ ప్రజలకు కూడా అర్థమవుతూ ఉంది. బీఆర్ఎస్ బీజేపీ కూటమి ఒకవైపు, కాంగ్రెస్ కూటమి ఒకవైపు, ప్రజల పక్షాన నిలబడే కూటమిగా కాంగ్రెస్ కూటమిని ప్రజలు ఆదరించాలి, ఆదరిస్తారు అన్న నమ్మకం మాకుంది.